నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి మరి దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఈ సినిమా ఉండబోతోందని ఫిలిం నగర్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఇంతకీ ఏంటా వార్తలు అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది రాజమౌళి మహేష్ బాబు ఇద్దరి టార్గెట్ ఏంటి అడవిలో మహేష్ బాబు చేసే వేట ఏంటి రాజమౌళి ఆడించబోయే ఆట ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం మహేష్ బాబు రీసెంట్ గా చూస్తే లుక్స్ లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి రీసెంట్ గా అంబానీ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు లాంగ్ హెయిర్ తో కనిపించాడు అంతేకాదు చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తున్నాడు దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఇది రాజమౌళి కోసమే అని లాంగ్ హెయిర్ పెంచుకున్నాడని అంటున్నారు అయితే డైరెక్టర్ రాజమౌళి నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావట్లేదు రీసెంట్ గా అనిల్ రావిపూడి స్టేజ్ పైన ఏదైనా అప్డేట్ చెప్పమని అడిగినా కూడా రాజమౌళి నోరు విప్పలేదు ఒక సింపుల్ జోక్ వేసి కట్ చేశాడు ఈ నేపథ్యంలో వీరిద్దరి క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది రీసెంట్ గా ఈ సినిమా 3 పార్ట్లుగా రాబోతుందనే న్యూస్ ఒకటి చెక్కెలు కొట్టింది కానీ అలాంటిది ఏమీ లేదని చిత్ర యూనిట్ నుంచి సమాచారం తెలుస్తోంది ఈ సినిమా కేవలం ఒకే ఒక పార్ట్ వస్తుందని న్యూస్ అందుతోంది ఒకే ఒక పార్ట్ వస్తే రాజమౌళి ఆట అద్దిరిపోతుందని అంటున్నారు ఈ సినిమా అడవి నేపథ్యంలో ఉండబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో మహేష్ బాబు హంటర్ గా కనిపిస్తాడా లేదా టూరిస్ట్ గా కనిపిస్తాడా అనేది ఆసక్తిగా మారింది ఎందుకంటే అమెజాన్ అడవుల్లో ఈ సినిమా ఉంటుందని ఇది ఒక యాక్షన్ డ్రామాగా ఉంటుందని రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది కానీ రైటర్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ సినిమా యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందని అంత గొప్ప కథ వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అడవిలో యాక్షన్ సీన్స్ అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టర్ అంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట బాలీవుడ్ నుంచి యాక్షన్ టీం ఆస్ట్రేలియా నుంచి మేకప్ టీం ఇలా చాలా మంది హై ప్రొఫెషనల్స్ ని కొన్ని నెలల పాటు హైర్ చేసుకుంటున్నారు అంతేకాదు సినిమాకి రిహార్సల్స్ కూడా అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు ఈ సినిమాలో మొత్తం 3 హీరోయిన్స్ ఉండబోతున్నారని అంటున్నారు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్ని బయటికి రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో దేశంలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కబోతోందట అంతేకాదు అన్ని భాషల్లో సినిమాని రిలీజ్ చేసే పనిలో టీం ఉందని టాక్ అలా అయితే మహేష్ బాబు నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ని గ్రాబ్ చేస్తాడని చెప్తున్నారు మరోవైపు RRR కి ఆస్కార్ రావడం వల్ల హాలీవుడ్ సైతం రాజమౌళి సినిమాల కోసం ఎదురు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ నేపథ్యంలో మహేష్ అడవిలో చేసే వేట తెరపై రాజమౌళి చూపించబోయే ఆట ఎలా ఉండబోతుంది అనేది చూడాలి అది మ్యాటర్